అంటే అయితే ఎన్రోల్మెంట్ అయిన తర్వాత చాలా మంది డౌట్ ఉండదు, ఇప్పుడు నేను ఏం చేయాలి? సో అయితే బేసిక్ డీటెయిల్స్ మనకి అబ్బాయి కన్ఫర్మేషన్ పెడతాం, రిజిస్ట్రేషన్ చేసాము అని. అండ్ ఇంకో మెయిన్ థింగ్, ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళ చేత మనం ఒకటి చేయొచ్చు అనమాట. వాళ్ళకి కాల్ చేసి అయితే ఒక స్మాల్ టాస్క్ ఉంది నీకు, ఇప్పుడు నెక్స్ట్ మనం సెమినార్ స్టార్ట్ అయ్యేలోపు, వెబినార్ స్టార్ట్ అయ్యేలోపు ఆ స్మాల్ టాస్క్ ఏంటి అంటే, అయితే ఇప్పుడు నేను నీకు ఒక పోస్టర్ పంపిస్తాను, ఆ పోస్టర్ ఒక లింక్ నీకు పంపిస్తాను, ఇది నువ్వు వాట్సాప్ స్టేటస్ పెట్టు, ఎవరైతే అడుగుతారో వాళ్ళకి లింక్ లో రిజిస్టర్ చేసుకోమను. సో ఏంటి అంటే, మాకు ఇంకొంతమంది పీపుల్ నీడ్ ఉంది, సో కొంతమంది హైర్ చేసుకుంటాం మేము, నీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా నీడ్ ఉంటే, ఎవరికైనా మనీ ఏం చేయాలనుకుంటే వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయొచ్చు అని చెప్పి ఇలా వాళ్ళ చేత స్టేటస్ పెట్టించావు అనుకో. సో అక్కడి నుంచి నీకు కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లీడ్స్ నీకు దొరుకుతాయి. ఓకేనా? ఎవరైతే లీడ్స్ లేవు సార్ అంటారో వాళ్ళు అయితే ఈ యొక్క స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు మీరు. సో ఈ స్ట్రాటజీ వల్ల మీకు ఫ్రీ లీడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. రిఫరెన్స్ అండ్ ఒక వామ్ మార్కెట్ లా అనమాట అది. సో మీకు అసలు కన్వర్జన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ఎన్రోల్ అయ్యాడు కదా, సో వాళ్ళ ఫ్రెండ్ పెట్టాడు కాబట్టి ఓకే, వాళ్ళు ఎక్కువ ట్రస్ట్ చేస్తారు. సో దట్స్ వై ఈ విధంగా మీరు ఫ్రెండ్స్ ఎవరైతే ఎన్రోల్ అయి ఉంటారో వాళ్ళ చేత మీరు ఎన్రోల్మెంట్ చేయించవచ్చు. కానీ ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు నేను ఎన్రోల్ చేశాను, ఇప్పుడు ఈ అబ్బాయికి నేను చెప్పాలి కదా, నేను చెప్పాలి ఇప్పుడు ఈ అబ్బాయికి. సో వాళ్ళొక అబ్బాయి ఫ్రెండ్ అయితే నాతో పాటు ఎవరైతే ఎన్రోల్ అయ్యాడో వాడికి నేను చెప్పాలి, కానీ నేను చెప్పట్లేదు. ఎందుకు నేను చెప్తాను చూడండి. దీనికి అసలు ఆలోచించండి, కామన్ సెన్స్ మీరు ఆలోచించాలి. సింపుల్, ఇప్పుడు ఈ అబ్బాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయి వీళ్ళ ఫ్రెండ్ ఒక ఫ్రాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, ఈ అబ్బాయి పేరు రాజు. సో ఈ రాజుకి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్టే లేదు బిజినెస్ పరంగా. సో ఇప్పుడు ఎన్రోల్ అయిన వెంటనే నేను కాల్ చేసి, అయితే ఒక స్మాల్ టాస్క్ ఉంది, అయితే ఇప్పుడు నువ్వు దీన్ని స్టేటస్ పెట్టు, నీ ఫ్రెండ్స్కి దీన్ని రిఫర్ చేయంటే అబ్బాయి మైన డౌట్స్ ఎక్కువ రైజ్ అవుతాయి. అరే సార్, నాకే ఇప్పటికి తెలియదు కదా దీని గురించి, నేను నా ఫ్రెండ్స్కి ఎందుకు చెప్పాలి? సో నేను చెప్పను, ఇలా అంటారనమాట. దానికోసం అయితే ఎవరైతే ఫ్రాడ్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారో వాళ్ళు ఎన్రోల్ అయితే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ అటెండ్ చేయించండి, వాళ్ళ చేత రిఫరెన్స్ పెట్టించకండి. సో అందుకే ఇప్పుడు ఈ రాజు చేత నేను రిఫరెన్స్ పెట్టించట్లేదు. ప్రాపర్ 3 days మీటింగ్ అయిన తర్వాత అప్పుడు నేను అడుగుతాను. ఓకేనా? 3 days తర్వాత నువ్వు టోటల్ 3 days అటెండ్ అయ్యావు, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి చేయకపోయినా ప్రాబ్లం లేదు, నీకైతే అనిపించింది కదా జెన్యూన్ అని. సో మేము ఇక్కడ ఎవరు ఫ్రాడ్ చేయట్లేదు. సో నీ ఫ్రెండ్స్ లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నువ్వు దీన్ని స్టేటస్ పెట్టి ఎవరికైతే నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి రాజు చేత నేను చేపిస్తాను ఆ విధంగా. దట్స్ వై గైస్, ఈ విధంగా ఒక ఎన్రోల్మెంట్ మనం చేపించవచ్చు. ఒక ఫ్రాడ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయిన పర్సన్ అయితే మనతో కాంటాక్ట్ అయితే అబ్బాయికి ఏ విధంగా మనం కన్విన్స్ చేయాలి. సో మెయిన్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ బాగా ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది మీకు. సో బిల్డ్ యువర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. సో ఈ విధంగా ఎన్రోల్మెంట్ అయిన తర్వాత రిఫరెన్స్ పెట్టించవచ్చు. సో ఇక్కడ ఈ కండిషన్ ఏంటి అంటే, అబ్బాయికి కాస్త ఫ్రాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, వేరే ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి, సో మనం ఇక్కడ ఏం చేస్తాం, అబ్బాయి చేత రిఫరెన్స్ పెట్టించట్లేదు. 3 days మీటింగ్ అటెండ్ అయిన తర్వాత కాస్త ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఈ 3 days ఈ అబ్బాయితో కాల్ మాట్లాడతాను, మీటింగ్స్ తర్వాత, వెబినార్ తర్వాత, day 1 తర్వాత నేను కాల్ మాట్లాడతాను, day 2 తర్వాత కాల్ మాట్లాడతాను, day 3 తో కాల్ మాట్లాడతాను. సో నా మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, నేను కాస్త అబ్బాయితో క్లోజ్ అవుతాను. సో అప్పుడు నేను చెప్తే ఆ అబ్బాయి వింటాడు, నా మీద నమ్మకం వచ్చి ఉంటుంది కాబట్టి. దట్స్ వై గైస్, అయితే ఇది వీడియో పరంగా. అండ్ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ పరంగా మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ మీకు కావాలో ఆన్లైన్ బిజినెస్ రిగార్డింగ్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అవే వాటి పరంగా తీసుకురావడానికి ట్రై చేస్తాను. నాట్ ఓన్లీ అబౌట్ ఆన్లైన్ బిజినెస్, మీ పర్సనల్ గ్రోత్ అయినా కావచ్చు, మైండ్ సెట్ పరంగా కావచ్చు, ఎలాంటి కాన్సెప్ట్ అయినా, ఎలాంటి కాన్సెప్ట్ మీద మీకు వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, దాని పరంగా నేను ట్రై చేస్తాను వీడియోస్ తీసుకురావడానికి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, డూ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.